ఈరోజు ఇద్దరు మహనీయులకు సంబంధించినటువంటి రోజు. ఒకరేమో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, మరొకరేమో కందుకూరి వీరేశలింగం పంతులు గారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి సంబంధించి ఇది 61వ వర్ధంతి. నెహ్రూ గారు స్వాతంత్ర సమరయోధుడు, దేశభక్తుడు, ఏఐసిసి మాజీ అధ్యక్షులు, భారత తొలి ప్రధాని, భారతరత్న బిరుదాంకితులు. స్వాతంత్రానికి పూర్వమే స్వాతంత్రం వస్తుందో రాదో తెలియదు, జైలుకు పోతే బయటికి వస్తామో రాదో తెలియదు. అటువంటి పరిస్థితుల్లోనే 9 సార్లు జైలుకు పోయి 9 సంవత్సరాలు దేశ స్వాతంత్రం కోసం దుర్భరమైన జైలు జీవితాన్ని గడిపినటువంటి దేశభక్తుడు ఆయన. ఆగర్భ శ్రీమంతుడిగా పుట్టి ఉన్నత విద్యావంతుడైనప్పటికీ మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలో దుమికి సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వీటిల్లో పాల్గొని జైలు జీవితాన్ని గడిపినటువంటి దేశభక్తుడు. ఆయన జైల్లో ఉండగానే తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, భార్య చనిపోయింది. ఒక్కగానొక్క కూతురు. లేఖల ద్వారా కూతురికి ప్రపంచ పరిజ్ఞానాన్ని అందిస్తూ దుర్భరమైన జైలు జీవితాన్ని తేళ్లతో, మండ్రగబ్బలతో, పాములతో సహజీవనం చేసినటువంటి దేశభక్తుడు జవహర్లాల్ నెహ్రూ. ఏఐసిసి మాజీ అధ్యక్షులుగా, ఏఐసిసి అధ్యక్షులుగా 6 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేసినటువంటి అసలు శిష్యులు కాంగ్రెస్వాది పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. దేశ తొలి ప్రధానిగా నవభారత నిర్మాత. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ తినేదానికి తిండి, కట్టేదానికి బట్ట, ఉండేదానికి చోటు, త్రాగేదానికి నీరు, ఈ సౌకర్యాలను లేని రోజుల్లో ఆయన ప్రధానమంత్రి పదవిని స్వీకరించి ఈ యొక్క ప్రధానమంత్రి పదవికి పరిపాలనకు శాస్త్ర సాంకేతిక రంగాన్ని జోడించి ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్లు, ఎల్ఐసి, ఇస్రో లాంటి అనేక ఇన్స్టిట్యూషన్స్ స్థాపించి అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు బాక్రానంగల్, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు, రూర్కెలా, దుర్గాపూర్ లాంటి భారీ ఉక్కు కర్మాగారం నిర్మించి ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించినటువంటి నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ గారు. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఈనాడు కొందరు బీజేపీ నాయకులు ఆయన ప్రతిష్ట దెబ్బతీయాలని ఆయన మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది తిరిగి తమ ముఖాన్నే పడుతుందన్న నగ్న సత్యాన్ని ఈ బీజేపీ నాయకులు గ్రహిస్తే మంచిది. ఇక రెండవ వారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆయనకు సంబంధించి 106వ వర్ధంతి. ఆయన గొప్ప సంఘ సంస్కర్త, స్త్రీ జనోద్ధారకుడు, తెలుగు భాషోద్ధారకుడు. కాబట్టి ఈ ఇద్దరి జీవితాలు ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం.